ఖైరతాబాద్లోని విద్యుత్ కార్యాలయంలో నిర్వహించిన మహాధర్నాకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యుత్ శాఖలో ఏ వర్గానికి అన్యాయం జరగకుండా సామాజిక న్యాయాన్ని పాటించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఉన్నత విద్యావంతులు పనిచేసే విద్యుత్ శాఖలో ఇలా జరిగితే ఇతర శాఖలలో మరింత ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. విద్యుత్ శాఖలో ప్రమోషన్ల విధానం లోపల అన్యాయం జరుగుతుంది. అమలు విధానంలో అక్రమ పద్ధతులు, విధానపరమైనటువంటి తప్పుడు విధానాలు అవలంబించడం వల్ల బీసీ ఓసీ ఉద్యోగులకు తీరని చారిత్రక అన్యాయం జరుగుతుంది. ప్రమోషన్లు రావాల్సిన వారు అక్కడనే ఉండిపోతున్నారు ఏళ్ల తరబడి. అదే సెక్రటరియట్ ఇంకా వేరే డిపార్ట్మెంట్ లోపల అక్కడ అధికారులు రిజర్వేషన్ల అమలు విధానం లోపల కరెక్ట్ నిర్వచనం ఇచ్చి అమలు చేస్తారు. ఇక్కడ రెండు అంశాలు గమనించాలి. మేము పార్లమెంటు లోపల మాట్లాడినప్పుడు కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు స్పష్టంగా అడక్కేసి అనే ఒక పదాన్ని ఉపయోగించాలి. ప్రతి స్టేజ్లో ఏడీసీలో ఏడీ కానీ, డిఈ కానీ, ఎస్సీ కానీ, ఏఈ కానీ ఎక్కడ ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని మీదికి తీసుకొచ్చేటప్పుడు జనాభా ప్రకారం ప్రాతినిధ్యం లేకపోతేనే ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పారు. దాన్ని తుంగల దొక్కి ఏం చూడకుండా వీళ్ళందరూ ప్రమోషన్లు అవకతవకలు మనం నిలదీయడం జరిగింది. అదేవిధంగా ముషర్రఫ్ అలీ సీఎండి గారి దగ్గర ఏం చెప్పినామంటే అక్కడ ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. సార్ వారు మనకి ఎలాంటి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఈ 2-3 రోజుల్లో ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మేనేజ్మెంట్కి చెప్తా ప్రమోషన్లకు ఎవరికి ఇస్తే ఉన్నది? ఇప్పుడు ఐఏఎస్ అధికారులు వస్తేనే రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కాకపోతే ఇంకెవరు అమలు చేస్తారనేది ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాము. చివరి డిమాండ్ ఏంటంటే మనం ఆలోచిస్తాం. అందుకే మనకు ఆర్టిజన్ సోదరులు మనకు ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ దాదాపుగా 24,000 మందిని రెగ్యులరైజ్ చేసింది. వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలని వాళ్ళు అడుగుతా ఉన్నారు. దాన్ని కూడా మనం ఆ జేఏసీ నుంచి మన గౌరవ సీఎండి గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఇంకొక ఈ వేదిక నుంచి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విజ్ఞప్తి.